గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. ఏం సార్ ఓటేసి వచ్చారు? నిన్న ఆంధ్ర దండయాత్ర అనుకోవాలి ఒక రకంగా. పోయినసారి కంటే ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావటం, ప్రత్యేకించి అందరి దృష్టి పిఠాపురం మీద ఉంది. అవునండి. పిఠాపురంలో 84% పోలింగ్, ఇంకా లెక్క రావాల్సి ఉంది. ఏంటి ఇంత పెద్ద ఎత్తున పిఠాపురం పోటెత్తిందా అన్నట్టు? ఏమిటలా, ఎందుకలా? డెఫినెట్గా కార్తీక్ గారు, మనం టీవీ సాక్షిగా నిజంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవాలని మాట్లాడడానికి అవకాశం లేదు. ఒక్క విషయం చెప్తాను సార్. అంటే ఓటు హక్కు అంటే ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్లో మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్లో. హైదరాబాద్లో ఉండి దగ్గర 1 కిలోమీటర్ దూరంలో పోలింగ్ పోతున్నప్పటికి కూడా ఏం పోతుంది అన్నదాన్ని చూసాం. కానీ ఇంత నడియండల్లో హైదరాబాద్ నుంచి బస్సులు దొరకపోతే, ప్రైవేట్లు దొరకకపోతే 2 వీలర్స్ మీద పోయారు సార్. డెఫినెట్గా ఫ్యామిలీతో కలిపి 2 వీలర్స్ మీద పోయారు, చిన్న పిల్లగాళ్ళని పెట్టుకోండి. మరి అవునండి, ఎందుకు అంత కసిగా ఓటు? ఎందుకు అంత? ఏం ట్రెండ్ అది? ఏం క్లియర్ చేస్తుంది? హైదరాబాద్ సరౌండింగ్ నుంచి దాదాపు 2 కోట్ల మంది వెళ్ళిపోయారని చెప్పి, అంటే వెహికల్స్ వెళ్తే దాదాపు 45 లక్షల మంది ప్రజలు వెళ్ళారు. ఆల్ ఓవర్ తెలంగాణ వెళ్ళినా, ఒక ఆంధ్రప్రదేశ్కి 45 lakh పీపుల్ వెళ్ళారంటే ఓటర్సు ఎంత ఇదిగా ఖచ్చితంగా ఉన్నారనేది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? అభివృద్ధికి ఆమెడ దూరంగా ఉన్నదనేది వాళ్ళకి కలిగింది. తన పుట్టిన ప్లేస్ని, తన భూమిని ఎవరు పోగొట్టుకోరు సార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందే. పోలవరం పూర్తిగా లేదు, స్పెషల్ స్టేటస్ రాలేదే, ఉద్యోగాలు లేవే, ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ద్వారా ప్రజల్లో కసి పెరిగింది. అంటే బర్నింగ్ డిజైర్, కసితో మనుగడ కోసం పోరాటం అన్నట్టు తన ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైంది. మీరన్నట్టు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోని ఓటు హక్కు కూడా వినియోగించుకోలేరు. సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసే నుంచి మీరన్నట్టు మండు టెండర్లో 42-44 డిగ్రీల్లో కూడా వెళ్ళారంటే 10-12 గంటలు జర్నీ చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారంటే మామూలు విషయమా? ఎక్కడికో అమెరికా నుంచి వచ్చి దాదాపు 1,60,000 ఖర్చు పెట్టుకుని ఒక యువకుడు వచ్చి ఓటేసాడు సార్ ఇక్కడ పిఠాపురంలో. అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ ఏంటనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసినట్టే. ఆయన ఎక్కడ గెలవకూడదు అనుకున్నారు, 2 సార్లు ఓడిపోయారన్నారు. చాలా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. దాదా ఆయన మీద 500 కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఒక పిఠాపురంకే. మిథున్ రెడ్డిని, కన్నబాబుని, తాడిశెట్టి రాజాని మండలాలకు ఇన్ఛార్జిని పెట్టారు. మండలాలు అన్ని ఇన్ఛార్జి పెట్టినా మీరు చివరి రోజు కూడా అక్కడే క్లోజ్ చేశారు కదా రాత్రి ప్రచారం. ఎప్పుడు కూడా ఆయన ఇడుపులపాయ లేకపోతే ఎక్కడో చేయాల్సింది. అంటే ఇక్కడ పోటీ ఏమనుకుంటున్నారు అక్కడ అల్టిమేట్గా అంటే పవన్ కళ్యాణ్ అనేది డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితులు ఓడిస్తే డిప్యూటీ సీఎం చేస్తారని వంగాగీత గారు చెప్పినా ప్రజలు అక్కడ అది తీసుకోలే. దాదాపు ఆల్మోస్ట్ నైట్ 11 o'clock వరకు పిఠాపురంలో జరిగిందంటే ఒక గొల్లప్రోల్ అనే విలేజ్లో 84.90% అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు? అవును, ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటేశారనుకోవాలి కదా. ఇక చారిత్రాత్మకమైన తీర్పు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ నేను అనేది పనికిరాస్తారు, అహం అనేది. ప్రగతి భవన్కి ప్రజలకి దూరం అయ్యేతలకి ఇక్కడ కేసీఆర్ గారిని పంపించారు. అవును, సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా ఇదే కనపడుతుంది. అవును, ఒకటి సార్, అప్రోచ్ ఉండాలా. నువ్వు ఉండే ప్లేస్కి ప్రజలకి మధ్య అనుసంధానం ఉండాలా, లేకపోతే ఎమ్మెల్యేలకైనా దగ్గర ఉండాలా. ఇవన్నీ కాదు, నేను చెప్పిందే వేదం అనే ఇదిలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇదవుతుంది. పబ్లిక్ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, అంత చరిష్మా ఎందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా, దేశంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మోదీ గారికి ఒక అది క్రియేట్ చేసుకున్నాడు. అది మూడోది ఎంప్లాయ్మెంట్ చాలా కీలకమైంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 స్లోగన్తోనే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది. ఈ 3 స్లోగన్స్ సరిగ్గా పట్టించుకోబట్టే అధికారం దూరం అయిపోయింది. అది కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. ఈ ఇవన్నీ ఓవరాల్ ఎపిసోడ్లు ఏంటంటే ఓ పిఠాపురం అనేది చారిత్రాత్మక తీర్పులో 60,000 నుంచి 70,000 మెజార్టీతో అత్యధికంగా గెలవబోతుంది. ఒకప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఏపీ ప్రజలు ఏ రకమైన ప్రేమను కనబరిచారో ఈరోజు అదే రకమైన కసిని కనబరిచారు అనేది వినపడుతున్న టాక్. డెఫినెట్గా ఒకవైపు పెద్దలందరూ ఏకమైపోయారు. ఒక్కడిని ఒంటరిని, ఇక్కడ జగన్ను ఒంటరిని చేయాల, పవన్ ఒంటరిని చేయాలని తలంచారు. వీళ్ళంతా మేధావులు, 1000 కోట్ల డబ్బున్నాళ్ళు, ముందు మద్యము, వాళ్ళు చెప్పిన మాటలు విని 4 పిల్లలు, వ్యక్తిగతాన్ని చేయటం, ప్యాకేజ్ స్టార్, ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. పిఠాపురం ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఎక్కడెక్కడ ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లు వేయటం ఏంటి సార్? ఒక ఓటు కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అంతేగాని ముద్రగడ పద్మనాభం గారి పేరు మార్చుకోవాలా? డెఫినెట్గా ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటున్నాడు. పెట్టుకోవాల్సిన ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో అయింది నామకరణం. రేపు 4వ తారీఖు జూన్ 4 అని చెప్పేసి ఆల్రెడీ పంపిస్తున్నారు. ఆయన ఎందుకు అంటే అందుకు ఆ వయసులో పాపం నేమ్ మార్చుకోమని మనం కూడా అనంగానే
కానీ ఆ వయసులో ఆ ఎమోషనల్తో ఆయన అనటం అనేది మంచి పద్ధతి కాదు. పెద్ద ఆయన స్థాయి కరెక్ట్ కాదు. ఆయన స్థాయి కరెక్ట్ కాదు. మనం ఆయన్ని పాప విమర్శించడానికి కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారు యొక్క వాళ్ళ యొక్క టీం చెప్పిన దాన్ని బట్టి ఆ విధంగా ఛాలెంజ్ చేసి ఉంటాడు, కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసే మెంటాలిటీ కాదండి. అలా స్క్రిప్ట్ ఇస్తారట అదే చదవాలి. ఆ స్క్రిప్ట్ అదే కదా, పోతిని మహేష్ చదివినా ఒక ముద్రగడ చదివినా ఎవరు చెప్పినా అక్కడ స్క్రిప్ట్ వచ్చింది చదవాల్సిందే. ఆ చదవటం వల్ల వీళ్ళు ఇబ్బందులు గురవుతారు తప్పితే ఇక్కడ ఏముంది, సింపుల్గా ఉన్నాడు, ప్రజల కోసం ఉన్నాడు, పిఠాపురంలో ఉన్నాడు, కాన్సన్ట్రేషన్ చేశాడు, దాదాపు 15 సార్లు పిఠాపురం ప్రజలకి విన్నవించుకున్నాడు, నీ బిడ్డను అన్నాడు, మీకు ఆదర్శవంతంగా ఆంధ్ర కాశీని పిఠాపురంగా చేస్తానన్నాడు, ప్రజలు నమ్మారు. ఈరోజు నమ్మబట్టి నైట్ 11 o'clock దాకా ఓటు హక్కు ఉందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3500 బూతుల్లో రాత్రి 12 గంటలు దాటి మళ్ళీ మాక్ పోలింగ్ పెట్టి డేటు మారింది కదండి, మళ్ళీ 2 దాకా పోలింగ్ జరుగుతుందంటే ఏంటండి ఇది? అవును, ఆ విధంగా జరగడం అనేది మనం చూడాలి. ఒకటే సార్, నాయకుడు అనే వ్యక్తి ప్రజల్లో ఉండాలి. దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు, ఎక్కడా గెలవల. ఆయన మోదీ నిలబడ్డాడు, నిలబడ్డాడు. హోరాహోరీ పోరులో నేనున్నాను ప్రజలకనే భరోసా ఇచ్చాడు. మోదీ గారు మనల్ని పొందాడు, నా పక్కన నాతో సోదరుడు ఉన్నారని. అట్లా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని పొందడం అనేది చాలా మంది పుల్లలు పెట్టే ప్రయత్నం చేసినా తను అనుకున్న నిర్ణయంకి కట్టుబడి ఉన్నాడు. త్యాగాలు సిద్ధపడ్డాడు సార్. ముఖ్యమంత్రి పదవి వదిలేశాడు, సీట్లు 50 అనుకున్నారు, 24 అన్నారు, తర్వాత 21కి డౌన్ అయిపోయాడు. అందరూ బాధపడ్డారు. 21 సీట్లు 2 ఎంపీలు ఏందనుకున్నారు. ఆ 21లోని ఈరోజు 18 ఎమ్మెల్యేలు గెలవబోతున్నాడు. అదే 2 ఎంపీలు గెలవబోతున్నారంటే అసలు అన్ని పతాక శీర్షికల్లో పవన్ యొక్క జనసేన, పవన్ గారి యొక్క ఇది మొత్తం కంప్లీట్గా మార్చేసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఈరోజు పేపర్లో వేస్తున్నారంటే జనం తీర్పే దానికి ఉదాహరణగా తీసుకోవాలి. నాయకుడైన వ్యక్తి నేను ఉండాలి. ఇది రాజరికం కాదు, ఇది గొప్ప ప్రజాస్వామ్య దేశంలో అందరూ ఉంటారు. సార్ ఒక్కసారి ఊహించి చెప్పండి, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీలో ఉన్నాడు అంటే ఇప్పటి వరకు బయట మైకు పట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడటం వేరు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం వేరు. ఎలా ఉండబోతుంది రాబోయే అసెంబ్లీ? డెఫినెట్గా చాలా హుందాగా ఉంటుంది. అంటే కక్షపూరితమైన వాతావరణం మిగతా వాళ్ళగా ఆయన చేయడు. ప్రజాస్వామ్యం ప్రజల తరపున ఏది కావాలో అది కోరుకోవటం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రాజధాని, అది బీజేపీ అయినా టీడీపీ అయినా పవన్ అయినా కోరుకుంటుంది అమరావతి రాజధానిగా ఉండాలని. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అలమటిస్తుంది సార్. వాళ్ళ ఉసురు తగిలింది అనుకోవాలి ప్రజలు. వాళ్ళ యొక్క ఇది రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? లేదు కదా సార్. ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, మద్యపానం దశల వారి మద్యపాన నిషేధం అని మద్యం ఏర్లై పారుతుంది, గంజాయికి హెరాయిన్కి అడ్డాగా మారుతుంటే ప్రజలు అది కాదు కదండి. బటన్ నొక్కితే పథకాలు అన్నప్పుడు ఇది కాదు కదా గొప్ప ప్రజాస్వామ్యం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి విభేదాలు ఆయనకి లేవన్నాడు. ఫస్ట్ 2 years ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో అప్పటి నుంచి తన ఉనికి కోసం ఓటు చేయకుండా రాజకీయం చేద్దామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం మామూలు విషయం కాదన్నాడు. ఆ విధంగా నేను ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు సర్వే కూడా ఎప్పుడు కూడా నేను ఇస్తున్నాను పథకాలు, డబ్బులు ఇస్తున్నాను కదా నాకే వేస్తారనే ఆ భావన అనేది ఉండకూడదు. ఆ ఇదిలో వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారని ప్రశాంత్ కిషోర్ కూడా నిన్న 3 ఇంటర్వ్యూలు చెప్పాడు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ప్రజలు వాళ్ళు మరీ సోమరపోతులుగా చేయటం కాదు, ప్రజలకి ఏం కావాలో అది ఇవ్వాలి, ప్రజలు మనల్ని పొందాలి, దీర్ఘకాలిక కోరికలు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి. అంటే పిఠాపురంలో ఏ మండలంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అనేది మీ అంచనా? ఎందుకంటే పిఠాపురం చాలా దగ్గర నుంచి చూశారు మీరు పిఠాపురం రాజు. డెఫినెట్గా 3 మండలాల్లో చాలా కీలకమైనది గొల్లప్రోలు మండలం. ఆ గొల్లప్రోలు మండలంలో దాదాపుగా ప్రజలు ఇంటింటికి కూడా ఎవ్వరు కూడా ఇంట్లో ఉండలా, ఇంటింటికి వాళ్ళే ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ ఇంటిగా ఒకవేళ వైసీపీ డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకున్నారు, ఓటు మాత్రం జనసేనకి గాజు గ్లాస్కే పడింది. గాజు గ్లాసు ఆ సినిమాలో చూసినట్టు గాజు పగైగుద్ది పొద్దునెక్కిద్దని చెప్పేసి ఓ సినిమాలో ఆ కొటేషన్ ఏ విధంగా అయితే ఉందో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆ గ్లాసు గుర్తు యొక్క విలువని, ఆ ప్రజాస్వామ్యాన్ని పిఠాపురం ప్రజలు గౌరవించినందుకు, గెలిపించినందుకు మనం నిజంగా ప్రజలకి అప్రిషియేట్ చేయాలి. ఇదే విధంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఈ వ్యక్తి ఉండకూడదు, ఈ వ్యక్తి అసెంబ్లీ గేట్ తాకడీనంటానికి ఇదేమన్నా ఏంది? వీళ్ళ సొంత ఆస్తి ఏంటి సార్? ఇప్పుడు మీరు అన్నట్టు రేపు అసెంబ్లీలో ఎంత ఉందాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తాడు చూడండి. నేటి తరం అనేక మంది అసెంబ్లీలో రావాలా, అందరికీ అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండాలి. పిఠాపురంలో ముఖ్యంగా ఎన్ని ప్రలోభాలకు పెట్టినా, ఒకవైపు చివరి రోజున ఎమోషన్తో ఆమె చేయాలని చెప్పి వంగాగీత గారు ప్రయత్నించిన దాన్ని చిరునవ్వుతో ఆస్వాదిస్తా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న ఆమె డిప్యూటీ సీఎం చేస్తా అన్న ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. ఎవరిని మొత్తం ఈస్ట్ వెస్ట్ ఎలా ఉంది? డెఫినెట్గా ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం పవన్ మానియా అండి. కంప్లీట్ అవుట్ ఆఫ్ 34లో 25 నుంచి 28 స్థానాలు గెలవబోతుందంటే అర్థం చేసుకోండి. సక్సెస్ రేటు, స్ట్రైక్ రేటు పర్ఫెక్ట్గా 98%
ఈ కూటమికి ఉండబోతుంది బికాజ్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. కులాలు కలిపే సిద్ధాంతాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోనే స్టార్ట్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడైతే ఏ పార్టీ అయితే మెజార్టీ ఉంటుందో వాళ్ళే సెంటిమెంటల్గా అది పునరావృతం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇదిలో కూడా ఉండి నిన్న మోదీ గారి యొక్క పిలుపు మేరకు వారణాసి ఆయన ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆహ్వానం మేరకు వారణాసి వెళ్ళటం, ఆయన ఎక్కడ కూడా బేషజాలకు పోలా, ఆయన సీమతో కలిపి వచ్చి నిన్న మంగళగిరిలో ఓటేశాడు, నిన్న చూసుకున్నాడని వారణాసి వెళ్ళాడు. కాబట్టి ఒక నాయకుడిగా ఆయన ఎమర్జెన్సీ తీరుని మనం అభినందించాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.